మన ప్రాంతంలో మన జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర కూడా ప్రాజెక్టు గేట్లు 3 ఎత్తడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు అనుకోండి, గ్రామంలో అనుకోండి, చెరువుల కింద అనుకోండి, ముంపు ప్రాంతాలు అనుకోండి, ఎప్పటికప్పుడు గ్రామ కార్యదర్శులు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విధాలుగా కాపాడుకోవడం మన బాధ్యత. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణ సాయం కింద 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్కి ₹1 కోటి విడుదల చేయడం జరిగింది. మరియు అదే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. NDRS, SDRS బృందాలను కూడా ఎక్కడైతే అవసరం ఉంటుంది అక్కడ కలెక్టర్ గారు సంప్రదించి వాళ్ళందరికీ తగు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు తహసీల్దార్లు అనుకోండి, ఎంపీడీఓస్ అనుకోండి, గ్రామ సెక్రటరీలు అనుకోండి, ఇక్కడ మన దగ్గర డిప్టీ కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తూ మరి డిప్టీ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్కు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం తరపు నుంచి కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం నేనున్నా అనే ఉద్దేశంతో నిన్ననే మన రెవెన్యూ మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తక్షణ సాయం కోసం డబ్బులు కూడా కలెక్టర్ గారులకు వాళ్ళ అకౌంట్లో పంపించడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మన జిల్లా పరిస్థితి గురించి పరిశీలించి కడెం ప్రాజెక్టును కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. మన డ్యూటీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రతి గ్రామంలో ఎక్కడైనా వరద వచ్చి నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ప్రభుత్వ అధికారులకు తెలపండి. మరి నా ఫోన్ నంబర్స్ కూడా దాదాపుగా అందరి దగ్గర ఉన్నాయి, అందుబాటులో ఉంటాం. మీ వంతు మీరు సాయం చేయండి. నా వంతు నేను కూడా తప్పకుండా అందుబాటులో ఉండి మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అనుకోండి, మండల పార్టీ అధ్యక్షులు అనుకోండి, యూత్ అధ్యక్షులు, యూత్ మండల అధ్యక్షులు, సేవాదళ అధ్యక్షులకు, సేవాదళ మండల నాయకులకు, అనుబంధ సంస్థ అధ్యక్షులకు, ముఖ్యమైన నాయకులకు అందరికీ సూచనలు చేయడం ఏంటంటే మన వాళ్ళు ఎక్కడన్నా ఆపదలు ఉంటే ప్రజలు మీరు తక్షణమే స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో వరదలు వస్తే అకస్మాత్తుగా పర్యటించి వాళ్ళ బాగోగులు చూసుకోవడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నాం మనం కాబట్టి మానవత దృక్పథంతో మనం తప్పకుండా మన వంతు సాయం చేయాలా. మరి అధికారులు కూడా, గ్రామ సెక్రటరీలు కూడా పెద్ద మనసుతో తన వాళ్ళకు బాధ వచ్చిందని వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి అందరినీ ఆదుకోవాలని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.